సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. డైరెక్టర్ బాబీ, డాకు మహారాజ్ సినిమా డైరెక్టరు. ఈయన ఎక్కువగా ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ స్టేజ్ల మీద మాట్లాడడం కానీ ఆయన చేయడు. అంటే ఆయనకున్న భయం ఏంటంటే గమ్మున ఏమైనా టంగ్ స్లిప్ అయితే నన్ను ట్రోల్ చేస్తారు అనే భయం ఆయనకుందట. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఏ విషయంలో ఆయన ట్రోల్ చేస్తున్నారు? సిగరెట్ వ్యవహారం. యాక్చువల్గా సిగరెట్ వ్యవహారం పక్కన పెడదాం. ఇక్కడ జరిగింది ఏంటంటే బాలయ్య గారు ఎంత గౌరవం ఇస్తారు ఎదుటి వ్యక్తికి అని చెప్పడానికి ఆయన దగ్గర ఉన్న సందర్భం అది. ఓకే. మనుషులు ఎవరైనా సరే సిగరెట్ తాగేటప్పుడు ఎవరైనా వస్తే చెప్పండి అంటారు. బాలయ్య అలాగా అరే ఒకరు వస్తున్నారు అని చెప్పేసి దాన్ని తీసేసి వెళ్ళి వాళ్ళని పలకరిస్తాడు. లేదా వాళ్ళు వచ్చినా సరే పక్కన పెట్టేసి దాన్ని మాట్లాడతారు. ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాద, గౌరవం. అది వీళ్ళ బ్లడ్ వేరు బ్లీడ్ వేరు అని మనకు తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో ఉంది. అదంతే ఎదుటి మనకి ఇచ్చే. అండ్ ఇంకోటి నీకు ఒక ఇది చెప్తా విను. ఇంటికి ఎవరన్నా వస్తే బలవంతంగా అందరికీ కాఫీలు పడేస్తాం వాళ్ళ మొహాల పైన. బాలయ్య ఇంటికి నువ్వు కాఫీకి వెళ్ళు, ఏం చేస్తారో చెప్పనా? కాఫీ కప్పులు వస్తే షుగర్ ప్రత్యేకంగా పక్కన పెడతారు. నువ్వు కలుపుకుంటావో లేదో నాకు తెలియదు కదా. ఓకే. అలానే విత్ షుగరా వితౌట్ షుగరా అని కూడా అడగం. కాఫీ తాగుతారంటేనే మొహమాటానికి పర్లేదండి అంటారు. అవునా? అంత ఇవ్వరు, డైరెక్ట్గా అలా పెడతారనమాట. నువ్వు తాగుతా లేకపోతే విత్ షుగర్ వితౌట్ షుగర్. మర్యాద అది. అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చే మరి ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ కూర్చునే విధానం కూడా మారుతుంది కొంతమంది. అప్పటి వరకు ఇప్పుడు ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు కొంతమంది. పెద్ద మనుషులు ఎవరైనా వచ్చారా అంటే అలా తీయడం, నిలబడి పలకరించడం, రండి రండి అండం కాదు, లేచి రండి రండి కూర్చోండి, వాళ్ళు కూర్చున్నాక మనం కూర్చోవడం. ఇవన్నీ పద్ధతులు. పద్ధతి అంటేనే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ. అది డిక్షనరీలోనే ఉంటుంది. లైక్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, పద్ధతులు పాటలు అంటే అవి వీళ్ళు ఎప్పుడు పాటిస్తారు. అందులో ఈయన చూసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు. అండ్ నౌ ట్రోలర్స్ ఆ సిగరెట్ గురించి చెప్పాల్సినంత అవసరం ఉందని బాలయ్య ఫ్యాన్స్ అనరు. ఓకే. మిగతా వాళ్ళు బాలయ్య ఫ్యాన్స్ లాగా అనుకొని ఇలా ట్రోల్ చేస్తున్నారే కానీ. ఎందుకంటే ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ అని ఎక్కిరిస్తారు చాలామంది. అదే మ్యాన్సన్ హౌస్ని అన్స్టాపబుల్ షోకి బ్రాండ్ టైటిల్ స్పాన్సర్గా పెట్టి ఆయన దాని ముందు కూర్చున్నాడు. అంత డేరింగ్ ఎవరికి ఉండదు. చాలా రేర్ క్వాలిటీ అది. ఆయన మర్యాద గురించి ఎలా ఇస్తాడనేది చెప్పాడు. అది మర్యాద అంతే, గౌరవించాల్సిన సిట్యువేషన్. సిగరెట్ గురించి చెప్పాలా, దీని గురించి చెప్పాలా, దాని గురించి చెప్పాలా, నథింగ్ లైక్ దట్. అదే ఉంటుంది. అండ్ ఇంకోటి, అదే బాలయ్యకి నువ్వు ఆ ఆధ్యాత్మిక గెటప్లు లైక్ శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు ఇస్తే చెప్పులు వేసుకోడు. కానీ డైరెక్టర్లు వేయమంటారు. ఎందుకంటే కాళ్ళ పారాని కూడా ఇంపార్టెంట్. రాముడి పాదాలు సాత్వికంగా ఉండాలి. నువ్వు చెప్పు లేకుండా తిరిగితే పగుళ్ళు వస్తాయి, కనబడు, కెమెరాకి చండాలంగా ఉంటుంది అని డైరెక్టర్ పర్లేదండి వేసుకోండి అంటారు. అయినా సరే ఆయన ముట్టడు, వేసుకోడు. ఇట్లాంటి కొన్ని పాటిస్తారు హీరో. చాలా రేర్గా ఉంటారు కొన్ని క్వాలిటీస్ ఉన్న హీరోలు. అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోలు కూడా చాలా రేర్గా ఉంటారు. బాలయ్య 360 డిగ్రీస్లో పర్ఫెక్ట్ హీరో తను.